సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నటువంటి మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులునై ఉండుడి అన్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులునై ఉండండి అనే మాటని ఒక్కదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవేళ అక్కడ పాముని గురించి మాట్లాడుతూ, విష సర్పాన్ని గురించి మాట్లాడుతూ దాని గొప్పతనం ఒకటి ప్రస్తావించాడు. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉండెను అని ఉంది. యుక్తి అంటే తెలివి. భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉన్నది అన్నాడు. అక్కడ యుక్తి అన్నాడు. చూడండి, యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నాడు. ఇక్కడ సర్పము యుక్తిని గూర్చి మాట్లాడాడు. ఇందాక మనం చదివినటువంటి మత్తయి 10:16లోనేమో సర్పము వివేకము గలది అని కూడా మాట్లాడాడు. యుక్తిని గూర్చి యేసు ప్రభు ప్రస్తావించలేదు, కానీ వివేకాన్ని గూర్చి మాట్లాడాడు. ఇక్కడ ఏ సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, మామూలుగా మనకి కనబడుతున్నటువంటి సర్పాలు ఉన్నాయి కదా, పాములు, వాటిని గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే బైబిల్లో సర్పం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా కనిపించేటువంటి పాములను గురించి మాత్రమే ఆలోచన చేయొద్దు. బైబిల్లో దేవ విరోధికి సర్పము అనేటువంటి పేరు ఇవ్వబడింది. ఎవరు వాడు? మహాఘట సర్పము అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చూసినా అందులో ఎంత క్లియర్గా రాస్తుంది, ఆ ఘట సర్పము అంటాడు. 13లో కూడా మీరు చూడవచ్చు, రాత్రి చూశారు మీరు. 13:4లో కూడా ఘట సర్పం అని రాసి ఉంటుంది. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా 16వ వచనం మీరు చూస్తే, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటు నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఓకేనా? ఘట సర్పము. 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఘట సర్పము అన్నాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. ఎవరి మహాఘట సర్పము? ఎవరి సర్పము? సాతాను, పడద్రోయబడిన కెరూబు. దేవుని సంగతులు చాలా తెలుసుకొని దేవునికి శత్రువైనటువంటి కెరూబు. వాడు కూడా వేకువ చుక్క, వాడు కూడా తేజో నక్షత్రం. దేవుని సముఖంలో ఒకప్పుడు ఒక రేంజ్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు వాడు పడద్రోయబడి ఆ స్థాయిని కోల్పోయాడు. వానికి దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోయాడు. ఇప్పుడు దేవ వ్యతిరేకై దేవుని సంబంధులను శోధించడానికి శోధకుడుగా మారిపోయాడు. అపవాది అని, అపొల్లయోనని, శోధకుడని, సాతానని, ఘట సర్పమని రకరకాల పేర్లతో పిలువబడ్డాడు. అపొల్లయోనని. బాగా వినండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు, పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. సర్పం యొక్క సంగతులన్నిటిని గురించి నేర్చుకోవడానికి మనం లేం. వాడి కుయుక్తులు, వాడి యుక్తులు, వాడి ఎత్తులు, వాడి పై ఎత్తులు, ఇవన్నీ లేఖనంలో మస్తుసార్లు మనం ధ్యానించుకుంటానే వచ్చాం. ఇప్పుడు వాడి లక్షణాలు మనకు అవసరమా? వాడి లక్షణాలు మనకు అవసరమా? అవసరం లేదు. కానీ యేసు ప్రభు శత్రువు లక్షణాన్ని, ఒక లక్షణాన్ని మన ముందెత్తి మీరు కూడా అలా ఉండండి అన్నాడు. అది ఇక్కడ నా పాయింట్. సహజంగా శత్రువు లక్షణాలు మనకు అవసరంలా, కానీ ఇక్కడ శత్రువు లక్షణాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. ఏమిటి పాము యొక్క వివేకం? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అమాయకపు గొర్రెలు తోడేళ్లకు చిక్కుతాయి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. గొర్రెలు దాడికి ప్రతిదాడి చేయవు. గొర్రెలు శాంతి కాముకులు, తోడేళ్ళు చీల్చి చెండాడతాయి.
దాడి చేస్తే మీరు దాడి చేయలేరు, కొడితే కొట్టలేరు, తిడితే తిట్టలేరు, అవతలి వాడు ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పెట్టలేరు. కానీ తప్పదు. నన్ను ఎరగని సమాజం తోడేళ్ల వలె ఉంది, నన్ను ఎరిగిన మీరు నా గొర్రెలు, నా గొర్రె పిల్లలు. అయితే ఒక్కడ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దాడికి ప్రతిదాడి, దూషణకు ప్రతి దూషణ చేయకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాళ్ళ చేతికి చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే విషయంలో మాత్రం పాము లాంటి మెళకువ కలిగి ఉండండి అని ఆ పాఠం నేర్పాడండి. ప్రత్యర్థికి చిక్కకుండా, ప్రతివాదికి చిక్కకుండా, శత్రువుకి చిక్కకుండా వివేకం కలిగి నడుచుకోమన్నాడు. ఇప్పుడు మనకి శత్రువులు ఎవరు? మనకి శత్రువులు ఎవరు? మనుషులేనా అనుకుంటాం మనం. అక్కడ కూడా మనం వివేకాన్ని కోల్పోయి అనుకుంటాం మనకు శత్రువులు మనుషులే అని. కాదు కాదు కాదు, మనుషులు కాదు. మన శత్రువు కూడా పామే. శత్రువు వివేకం కలిగి వ్యవహరిస్తున్నాడు కనుక వాడి చేతుల్లో తప్పించుకొని వాడిని దెబ్బ కొట్టాలంటే అదే వివేకాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి కుమారుడా, కుమారి అంటున్నాడు దేవుడు. మనం అనుకుంటాం మన శత్రువులు మనుషులని. కాదండి, మనుషుల్ని ప్రేరేపించేటువంటి దురాత్మలు. ఇది ఎఫెసీ పత్రిక 6:12 చెప్పిన సాక్ష్యం. మస్తుసార్లు చదివారు మీరు. మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు అంటే అర్థం ఏంటి? శరీరులు అంటే మనుషులు, మనుషులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అదండి సంగతి. వాళ్ళు మనకి యాంటీ, వాళ్ళు మన శత్రువులు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. మన శత్రువు ఎవరో ముందు మనకు తెలియాలి. మనుషుల్ని సహజంగా శత్రువులుగా భావిస్తాం. 100% రాంగ్. మనుషులు శత్రువులు కాదు. మనుషులు అమాయకులు, వాళ్ళు కూడా గొర్రెలే. కానీ వాళ్ళని పట్టి పీడించి వాళ్ళని దుర్మార్గపు కార్యకలాపాలకి నెట్టుతుంది చూడు, అది దయ్యం. అది దయ్యం, అది దురాత్మ. శత్రువుని ఎవరినో గుర్తుపడితే కదండి వాడిని కొట్టడానికి అవకాశం ఉండేది. సహజంగా మనోళ్ళు దయ్యం పట్టిన మనిషిని పట్టుకొని బాస్తారు. దయ్యం పట్టిన మనిషిని పట్టుకొని బాస్తారు. దయ్యానికి తగిలిద్దా దెబ్బ? తగిలిద్దా? పాపం ఈ మనిషి ఒళ్ళు పచ్చడైపోద్ది. కొంతమంది చచ్చిపోతారు కూడా. జరిగింది అక్కడ. ఎక్కడ? ఈ సూరాలపల్లిలో. ఇక్కడే అంతా ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు వచ్చింది అంతే. మా సోదరి వాళ్ళ మా ఆత్మీయ బిడ్డ బంధువురాలే. ఆమెకి క్యాన్సర్ సమస్య ఉంది. క్యాన్సర్ సమస్య ఉంది. రేడియేషన్ పెట్టున్నారు. వాళ్ళు పాపం అమాయకంగా ఏం చేశారు? ఇది రోగం కాదు, ఇది దెయ్యమని ఓ మాంత్రికుడిని పిలిపించారు. రేడియేషన్ పెట్టిన దగ్గర కనీసం ప్రేరాయిలు కూడా రాయొద్దన్నారు. ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది, మాంసం అంతా ఉడికి ఉంటుంది. దయచేసి అక్కడ మీరు ఏం టచ్ చేయడానికి లేదు అని. ఇది జబ్బు కాదు, ఇది దయ్యమని వివేకం లేకుండా కొంత డబ్బు ఇచ్చి మరీ తెచ్చుకొని ఆమె మీద ప్రయోగం చేశారు. వాడేమో కొరడా తీసుకొని వచ్చాడు. కొరడా తీసుకొని వచ్చి మధ్యరాత్రి శ్మశానంలో వదిలించాల దయ్యాన్నని నిద్రపోయేదాన్ని లేపి పట్టుకొని కొట్టి నీ పేరేందని అడుగుతున్నారు. ఆమె పేరు ఆమె చెబుతుంది. నా పేరు ఫలానా, ఆమె పేరు ఆమె చెబుతుంది. నాటకాలు ఆడొద్దు అని చెప్పి మళ్ళీ కొట్టి మళ్ళీ అడుగుతున్నారు. ఆ రకంగా ఆమెని బెడ్ మీద ఉన్నదాన్ని కొట్టి 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 శ్మశానం దాకా కొట్టుకుంటానే తీసుకెళ్ళి పాపం మధ్యలో దండం కూడా పెట్టిందంట. నన్ను ఇట్లా చిత్రవద చేయటం ఎందుకు? ఒక దెబ్బతో చంపేయచ్చు కదా. ఒక్కసారిగా నా ప్రాణం తీసేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడ కొడుతున్నారు? ఎక్కడైతే రేడియేషన్ పెట్టారో అక్కడే కొడుతున్నారు. మీకు తెలుసా? తీసుకెళ్ళి కొట్టుకుంటా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చారు. తెల్లవారేసరికి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం.
ఏంటి లోపల దురాత్మ ఉందని మనిషిని పైన శరీరం మీద కొట్టారు. చివరికి ఏం జరిగింది? ఆ మనిషి ప్రాణం పోయింది. రియల్గా జరిగింది. నేను కూడా వెళ్ళాను ఆ సమాధి కార్యక్రమానికి. ఏమనాలి వాళ్ళని? అమాయకంగా వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళకే పెట్టుకున్నారు. ఒక వ్యక్తి శరీరంలో దురాత్మ ఉన్నందున ఆ వ్యక్తి శరీరాన్ని హింసిస్తే లోపల దురాత్మకి ఏదో అభ్యంతరం కలిగిద్ది అనుకోవద్దు. దానికి ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరాన్ని నాశనం చేయడానికే అది వచ్చింది. అక్కడ మనకి వివేకం ఉండాలి. అది మాయ చేస్తుంది. లోపల అది ఉండి మనిషిని బయటికి శ్రమ పెడుతుంది. అసలు దొంగని గుర్తుపట్టట్లా, బయట శరీరాన్ని పట్టుకొని బాగుతున్నాడు అమాయకుడు. ఇది ఎలాగో ఇక మిగిలిన విషయాలు అన్నిటిలో కూడా అంతే జరుగుతుంది. అసలు కీలకం ఎక్కడుందో పట్టుకోవటంలా కంటికి కనబడుతున్న వ్యక్తుల్ని ద్వేషించడం మొదలు పెడతా ఉన్నాం. వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనకుండి ఆడిస్తున్న దయ్యాన్ని పసిగట్టాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్ను వేధిస్తున్న నీ భర్త, పిల్లలు కావచ్చు, లేదా నిన్ను శోధిస్తున్న నీ ఇరుగు పొరుగులు కావచ్చు, చీటికి మాటికి నిన్ను కదిలించుకుంటున్న నీ పై అధికారి కావచ్చు, మిగిలిన వాళ్ళందరినీ ఒక రకంగా చూస్తూ నిన్ను మాత్రం ప్రత్యేకంగా టార్చర్ చేస్తున్నటువంటి నీ పై అధికారి కావచ్చు, అలాగే నీ మీద చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్న నీ సహోద్యోగి కావచ్చు, నీ తోటి కార్మికుడు కావచ్చు. నిన్ను క్షోభ పెట్టేటువంటి వ్యక్తులను నీవు చూసినప్పుడు గుర్తుపెట్టుకో, వాళ్ళు కాదు నీ శత్రువులు. వాళ్ళు అమాయకంగా సైతానుకు చిక్కారు. వాళ్ళలో ఉండి నిన్ను ఆడిస్తున్నది, నిన్ను వేధిస్తున్నది దురాత్మ. నీ భర్తలో ఉండి నువ్వు చావవే అంటుంటాడు. వానికి తెలియదు, కానీ వాళ్ళలో ఆ మాట పలికిస్తున్నది దయ్యం. నీ భార్యలో ఉండి నువ్వు చావరా, నువ్వు చావు, చచ్చిపో నాకు పీడా పోయిద్దని నీ భార్య నిన్ను అంటుంది అంటే నీ భార్య కాదు, ఆమెలో దురాత్మ ప్రవేశించి నిన్ను చావుకు ప్రేరేపిస్తుంది. ఇది ఏబు గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే చూడండి ఒక్కసారి. నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా నీ చావుని కోరుతున్నారంటే వాళ్ళు దురాత్మ పీడితులై ఉన్నారని మర్చిపోవద్దు. 8వ వచనం నుంచి చూడు, 2, 8, 9 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, చూసావా, దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాడు ఏబు. అందరినీ కోల్పోయాడు, ఒక భార్య మాత్రం బతికుంది. ఆ భార్యలోకి ప్రవేశించింది సైతాను. ఆ భార్యను ప్రేరేపిస్తుంది. ఏమన్నా తెలుసా? ఏబుని చావటానికి. ఏమయ్యా భక్తుడా, బాగా అయింది నీ భక్తి. ఏరి పిల్లలేరి, ఏరి ఆస్తులేయి, అంతస్తులేయి, దాసదాసి జనాంగమేది ఎటుపోయింది? సరే అన్నీ పోయినా వదిలేసే, ఒళ్ళంతా కుళ్ళిపోయిన జబ్బు కూడా ఏర్పడిందిగా. అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు. ఇప్పుడు ఆ భార్య కూడా దురాత్మ పీడితురాలై సాతాను చేత రేపబడినదై ఏమని మాట్లాడుతుంది భర్తని? ఇంత దారుణాలు జరిగినా కూడా, దేవుడు నీకింత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా? ఏం చేశాడు నీకు దేవుడు? దేవుడు అని మాట్లాడుతున్నావు. అన్నీ పోగొట్టుకున్నావు, నష్టాల పాలయ్యావు, కష్టాల పాలయ్యావు, కన్నబిడ్డల్ని కోల్పోయావు, సమస్తం కోల్పోయావు. ఆఖరికి ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి రోగగ్రస్తుడిపై శరీరాన్ని కుళ్ళబెట్టుకొని సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ దేవునికి స్తోత్రం అంటున్నావా? దేవుడు లేడు, ఏమి లేడు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు దేవుణ్ణి, చావు. తిట్టు, చావు. దూషించు, చావు. వదిలేయి, చావు. దేవుణ్ణి వదిలేయి. ఏం చేశాడు? ఇది దురాత్మ పని, ఇది దురాత్మ స్వరం. కానీ గమనించండి, మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటో తెలుసా? ఏం చేశాడు రా దేవుడు? అరే దేవుడి దగ్గరికి ఎందుకు పోతావురా సమస్య గురించి మాట్లాడకుండా? పాపం వాడికి తెలియదు దురాత్మ వాళ్ళకి ఎంటర్ అయిందని. ఫస్ట్ ఎత్తే డైలాగ్, ఏం చేశాడమ్మా నీ దేవుడు? ఏం సాధించావమ్మా? ఏం ఒరిగిందమ్మా? ఏడమ్మా నీ దేవుడు?
ఫస్ట్ ఎత్తే డైలాగ్ దేవుడు. ఇంకెందుకమ్మా పాఠం, ఇంకెందుకయ్యా పాఠం, వదిలేయ్యా, ఏడుస్తానే, బాధపడతానే, ఏమంటారు, వదిలేయి దేవుణ్ణి, భక్తి లేదు గిక్తి లేదు, వదిలేయి. అసలు ఆయన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు? దేవుడితో ఎందుకు వాళ్ళకి? ఆ మాటకు వస్తే మరి వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని జరిగినాయి. వాళ్ళు కూడా వదిలేశారా దేవుణ్ణి? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదిలేశారా? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదలనప్పుడు నువ్వు నమ్ముతున్నదాన్ని వదిలేమని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దురాత్మ. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు, సత్యవంతుడిని నమ్ముకున్నావు. నీకు ఇంత అన్యాయం జరిగింది, నీకు ఇంత దారుణం జరిగింది, ఇంకెక్కడున్నాడు దేవుడు అంటే వాళ్ళ నోరు మూయి. ఏమంటావు తెలుసా? ఏం జరిగింది దారుణం? నేను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు. నా అనుకున్న వారిని నేను కోల్పోయిన నా వారిని కూడా మళ్ళా సజీవముగా లేపి నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. నేనెందుకు దేవుణ్ణి దూషించాలి? నేనెందుకు దేవుణ్ణి వదిలేయాలి? అసలు ఆ సైతాన్ మాట మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళని సైతాన్ లెక్కలో వేస్తాం అంటే ఇక నోరు మోస్తారు. కన్ఫర్మ్. మా దగ్గరకు వచ్చి మాతో ఎవరన్నా దేవుణ్ణి వదిలేయి ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే వాళ్ళని మేము మా బైబిల్ ప్రకారం సైతాను లెక్కలో వేస్తాం అనాలి. ఇంకా కదిలించరు. చూడండి ఏబు భార్య ఎంత బాగా మాట్లాడుతుందో. ఇది దయ్యం పని. ఇప్పుడు చెప్పండి, ఏబు భార్యదా ఆ మాట, లేకపోతే సాతానుదా? సాతాను ఏమని శపథం చేసి వచ్చాడు దేవుడితో? ఏబు చేత నిన్ను తిట్టిస్తా, ఏబు చేత నీ ముఖం ఎదురుని దూషించి నిన్ను వదిలిపోయేటట్టు చేస్తా. అంటే నీ వల్ల కాదు, దమ్ముంటే చేసుకోపోమన్నాడు. నీ తాత తరం కూడా కాదు, పో చేసుకోపో. నా ఏబు మొండోడు, అంత తేలిక వదిలిపెట్టే రకం కాదు, పో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వరుసగా దారుణాలన్నీ జరిగేటట్టు చేసి చివరికి భార్యను శోధించి భార్య నుండి ఆ మాట పలికిస్తున్నాడు. అంటే అందరూ పోయి ఒకే ఒక ఆదరణ ఎవరున్నారు అంటే భార్యే ఉంది. కన్నబిడ్డలు పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, శ్రేయోభిలాషులు పోయారు, అయ్యగారు అన్న దాసి జనాంగం పోయారు. అయ్యా నువ్వెట్లా అని ఆకాశానికి ఎత్తి పొగిడి మాట్లాడినటువంటి ఇరుగు పొరుగులు ఎవడు పట్టించుకోవట్లా. ఇక ఎవరన్నా ఉన్నారు ఏబు కంటే? పాపం భార్య ఒక్కతే. ఆ ఒక్క భార్య ఉందిలే అని ఆమెను బట్టి కొంచెం స్వాంతన పొందుదామంటే ఆమె వైపు నుంచి కూడా సైతాను స్వరం ఏమొస్తుంది? దేవుణ్ణి దూషించు చావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవరు ఈ మాటలు పడుతున్నారో, ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో మీ అందరికీ చెప్తున్నాను, అది నీ సంబంధులు అంటున్న మాట కాదు. దురాత్మ వారిని వెరపించి, వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు. వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి. మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా. అందుకే సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటలే కావాలి. వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి. వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు. ఏబుకి డౌటు, అదే పచ్చగా పాల పొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుని దూషించలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అన్నాడు తప్ప కనీసం తన నోటి మాటలతోనైనా నువ్వు దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం 2 సాక్ష్యం ఇస్తుంది. భార్య నోటి నుంచి వచ్చే ఆ మాటను వివేచించాడండి. అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించతగుదుమా, కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా. అన్నీ ఇచ్చినప్పుడేమో అప్పణంగా పొందుకున్నావు, కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో. కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా? ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో? నువ్వు కాదు, నాకు తెలుసు. ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాన్. పో, మూర్ఖురాలా పో అన్నాడు.
నీకు తెలుసా, మళ్ళా ఏబుని దేవుడు రెండంతలు ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు. ఎందుకు? వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా. లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ మన సిరి మనకు వచ్చినాక, మన సంపద మనకు వచ్చినాక, మన ఆరోగ్యం మనకు వచ్చినాక, మనకు రెండంతల ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం అండి? జెంట్స్ మీరు చెప్పండి. కష్టకాలంలో సావురా సావు, సచ్చినోడా సావు, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు? ఏమండి, నేను మీతో ఉందామని వచ్చాను అందనుకో, ఏం ముఖం పెట్టుకొని వచ్చావే సైతందానా? హో, నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు, నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లా. హో, అపనమ్మకస్తురాలా. నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే. అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు, భజన చేశావు. అన్నీ కోల్పోయిన నాడేమో నన్ను చావమని మాట్లాడిన దానివే నువ్వు. మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త? పనికి మాలిన భార్య పో అందుమేమో మనం. కానీ ఏ బల అనలా. ఎందుకో తెలుసా? ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందో. అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనక ఆవరించిన చిక్కటి చీకటి గురించి ఎరిగినవాడు ఏబు. ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో, వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు. అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పీడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పీడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పీడన ఉంది.